ఇగో ఫ్రెండ్స్, ఈ టైంలో కూడా నారుమడి పోసాము. ఇగో మా నాన్నగారు శనగపిట్టలు వస్తాయి కదా నారుమడిది. అంటే మనం అక్కడ వేసినప్పుడు నారుమడి దగ్గర నారుమడి వేసినప్పుడు పిట్టలు పిట్టలు వచ్చి మొక్క తింటాయని చెప్పేసి నాన్నగారు అక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఆ పిట్టల్ని గద్దించుటకు వెళ్ళాడు. నేనేమో ఇక్కడ ఉన్నాను రోడ్డు మీద ఆరన వేస్తూ వాటిని కొంచెం భయపెడుతున్నాం. అలా ఆరన వేస్తే శబ్దం చేసి వెళ్ళిపోతాయని నాన్నగారేమో అక్కడికి వెళ్ళారు. అగో బైపాస్ మీద బస్సులు వెళ్తూ ఉన్నాయి. రైతు ఈ విధంగా కష్టపడాల్సి ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైనా రైతు ఈ విధంగా కష్టపడాల్సిన అవసరం వస్తుంది. లేకుండా మరి శనగపెట్టలు వచ్చేసి మరి మొత్తం కూడా తింటాయి అన్నట్టు. ఆ శనగపెట్టలు ఉంటాయి కదా, అవి వచ్చేసి మనం పోసిన నారుమడి మొత్తం తింటాయి. ఆ నారుమడిలో ఉన్నటువంటి మొక్క ఉంది కదా, ఈరోజే పోసాం మొక్క, అందుకే తింటాయని చెప్పేసి ఈ నైట్ టైంలో వచ్చినాం ఫ్రెండ్స్. ఇక రైతు కష్టాలు ఎలా ఉంటాయి. అయితే ఇది తీయాలని కాదు, నాకు లైట్ వేసుకుని నానొస్తున్నాడు. తీయాలని కాదు కానీ మీకు కూడా తెలుస్తుంది అన్నట్టు ఉద్దేశంతో ఈ విధంగా మరి వీడియో తీయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మీకోసం. మరి రైతు కష్టాలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వానాకాలం వరి పొలం నాటేయాలి కాబట్టి ఆ వరికి నారు కోసం నారుమడి పోసామన్నట్టు. ఇట్లా నాన్న వస్తున్నాడు ఒక లైట్ తీసుకొని. నాన్న కోసం మరి రోడ్డు మీద ఉన్నాను. ఆ బైపాస్ మీద వాహనాలు ఏతున్నాయో అవి హైవే అంటే ఖమ్మం నుండి హైదరాబాద్ పోయి హైవే అన్నట్టు. హైవే 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 వెళ్ళేటువంటి ఉన్నాయా. రా మరి అయ్యే మరి. ఈ మన ఆరణ గిట్ట కొడితే శబ్దానికి వెళ్ళిపోయినట్టుంది. ఫస్ట్ మనం శబ్దం చేయగానే వెళ్ళిపోతాయి. ఇక ఈ వర్షంలో బురదలా ఏందంటే అది అట్లా వచ్చి అదేలా బ్యాచ్ వస్తే మొత్తం తింటాయి అన్నట్టు. అదేలే, ఇప్పుడైతే లేవుగా శనగపెట్టలు. కొంచెం వెనక్కి లాగు.